యా, హాయ్ అండి. నమస్తే. नमस्ते सर। యా, ఓకే అండి. तो व्यूवर्स को तो एक सलाह। ओके, व्यूवर्स को ఒక सलाह అండి ఏంటంటే, तो बहुत सारे लोग ఆన్లైన్ में ఆఫ్లైన్ में హిందీ सीखते हैं. చాలా మంది ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో హిందీ నేర్చుకుంటారు. ఓకే. ఆ యూట్యూబ్ లో చూసి లేకపోతే నోట్ స్పోకెన్ హిందీ మెటీరియల్ చూసి కొంతమంది నేర్చుకుంటారు. ఏదైనా సరే మెయిన్ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ అండి. కొంతమంది ఆన్లైన్ క్లాస్ లో నేర్చుకున్న తర్వాత కూడా హిందీలో మాట్లాడలేకపోతుంటారు. బికాస్ ఆఫ్ ఎందుకంటే రెగ్యులర్ ప్రాక్టీస్ నీడెడ్ అండి. ఎక్కువగా దానికి మెయిన్ ప్రాక్టీస్ కావాలి. చెప్పింది ఎగ్జాక్ట్ గా రోజు క్లాస్ అటెండ్ అవటం, సార్ ఇచ్చిన హోంవర్క్స్ చేయటం. ఓకే, అలాగా 2 మంత్స్ 3 మంత్స్ ఎన్ని నెలలు అయితే అన్ని నెలలు పర్ఫెక్ట్ గా కష్టపడితే లాంగ్వేజ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత మనకు కామన్ గా ఏంటంటే క్వశ్చన్ ఆన్సర్స్ అన్నమాట. అంటే ఎదుటి వాళ్ళని క్వశ్చన్స్ అడగటం, ఒక క్వశ్చన్స్ అడిగితే మనకు ఆన్సర్ చెప్పడం. అలాగా లాంగ్వేజ్ అనేది ఎదుటి వాళ్ళని క్వశ్చన్స్ అడగటం వస్తే మీకు లాంగ్వేజ్ వచ్చినట్టు. ఓకే, ఇలాగా ఇప్పుడు మనం ఈరోజు ఒక 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యా, కహా, కిదర్, కైసా, కబ్ అది. ఇప్పుడు నా స్టూడెంట్ ఒక అతను అలాగా 25 క్వశ్చన్స్ ఆన్సర్స్ రాశారు. ఓకే, ఆయన చదువుతారు, నేను ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేస్తాను, మీరు కూడా ట్రై చేస్తా ఉండండి. ఓకే सर, नाइस शो जी। सुप्रभात। गुड मॉर्निंग सर। यस सर। तो आप शुरू कीजिए सर। एक एक क्वेश्चन आंसर पढ़िए, अगर मिस्टेक्स है तो मैं करेक्ट करूँ। ठीक है सर। फर्स्ट क्वेश्चन क्या है सर? फर्स्ट क्वेश्चन सर, आज ऑफिस छुट्टी है क्या? ఓకే. आज ऑस आ, ऑफिस छुट्टी है क्या? ఈ రోజు ఆఫీస్ क्या తెలుగు में भी बोलिए सर। हीरोज ऑफिस सलवा। चलवा। ओके, ये आंसर। हाँ सर। आज ऑफिस छुट्टी नहीं है, मैंने छुट्टी लिया। यस, आज ऑफिस छुट्टी नहीं है, సెలవు లేదు, మీరే సెలవు తీసుకున్నారు. तो मैंने छुट्टी हाँ सर। लिया। ఓకే సార్, గుడ్, నెక్స్ట్। मेरा फोन कहाँ रखा? ఓకే, కహా. కహా మీన్స్ ఎక్కడ. నా एक ఫోన్ ఎక్కడ పెట్టావు. ఎస్ సార్। तुम्हारा फोन फोन के बारे में मुझे पता नहीं। ఎస్, తెలుగు में। మీ फोन గురించి నాకు తెలియదు। यस, तुम्हारे फोन के बारे में मुझे पता नहीं, मुझे मालूम नहीं। ओके, यस सर, गुड, नेक्स्ट। थर्ड क्वेश्चन सर, आप लोग किधर से आ रहे हैं? మీరు। మీరు ఎక్కడి నుంచి వస్తారు? ఎస్, కిదర్ సే, ఎటు నుండి. ఎటు ఓకే, నుంచి అయితే చాలా వస్తున్నారు? మంది ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళామంటే కహా గయా అనకుండా కిదర్ గయా అంటారు. యాక్చువల్గా అయితే ప్లేస్ అయితే కహా, డైరెక్షన్ యూస్ చేస్తే కిదర్ యూస్ చేయాలన్నమాట. విత్ సైడ్. ఓకే. అప్ కిదర్ సే ఆ రहे, మీరు ఇటు నుంచి వస్తున్నారు. ఓకే सर, आंसर। हम लोग मैदान से खेल कर आ रहे हैं। ఎస్, हम लोग మేము, వీఆర్। ఓకే, మైదాన్ సే ఖేల్ కర్ ఆ రहे, ఆడుకొని వస్తున్నారు। వస్తూ ఉన్నాం. ఖేల్ కర్ ఆ రहे, వస్తూ ఉన్నాం. ఎస్ సార్, నెక్స్ట్। फोर्थ क्वेश्चन, हाय राम, तुम कैसे वो स्पेशल बिरयानी बनाया? ఓకే, ఎస్ సార్, फिर बोलिए, మళ్ళీ చెప్పండి। हाय राम, तुम कैसे वो स्पेशल बिरयानी बनाया? बनाया तो आराम, तुमने कैसे वो बिरयानी बनाया, ఎలా ఆ బిర్యానీ ఎలా చేసావు, స్పెషల్ బిర్యానీ। ఓకే। सर आंसर सर, मैं घर का मसाला इस्तेमाल करके बनाया। ఎస్, घर का మసాలా ఇస్తేమాల్ करके అంటే ఇంట్లో ఉన్న స్పైసెస్, ఇస్తేమాల్ करके అంటే ఉపయోగించి, బనాయా, ఎస్ వండాను। ఓకే సార్, గుడ్, నెక్స్ట్। नेक्स्ट क्वेश्चन सर, तुम कब कश्मीर जाओगे? ఓకే, తుమ్ కబ్ కాశ్మీర్ జాओगे। చూడండి క్వశ్చన్స్ जाओगे। ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్, ఇట్లాగా క్వశ్చన్స్ వేయటం, ఆన్సర్ చెప్పడం, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూస్ చేస్తే బాగా మాట్లాడొచ్చు। तुम कब कश्मीर जाओगे, నువ్వు కశ్మీర్ ఎప్పుడు వెళ్తావు। ఓకే, ఆన్సర్ సార్। आंसर सर, मेरी शादी के होने के बाद मेरी पत्नी के साथ जाऊंगा। जाऊंगा। तो शादी होने के बाद, పెళ్ళైన తర్వాత, तो अपनी पत्नी के साथ कश्मीर जाऊंगा। ओके, हनीमून के लिए, ऐसे। सर। यस सर। ओके, हनीमून के लिए सर कश्मीर जाएंगे दोनों। ओके, नेक्स्ट। क्यों सर? सिक्स्थ क्वेश्चन सर, यस सर। आपने उस आदमी से झूठ क्यों बोले? यस, क्यों झूठ बोले, तो आपने। ఓకే, మీరు అతనితో झूठ అబద్ధం ఎందుకు చెప్పారు, आपने उससे क्यों झूठ बोला। ఓకే, యాక్చువల్ గా బోల్ వచ్చినప్పుడు నేను ప్రత్యయం రాదనమాట. పర్లేదు సార్, ఏం కాదు. तो आप उससे झूठ क्यों बोला, ఏదైనా యూస్ చేయొచ్చు, పర్లేదు. నేను ప్రత్యయం అనేది ఏంటంటే మనకు కామన్ గా ఆబ్జెక్ట్ ఉంటే పెట్టాలి. అట్లా చాలా రూల్స్ ఫ్రేమ్ చేస్తారు, కానీ బై మిస్టేక్ పెట్టినా కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ కాబట్టి ఇట్స్ ఓకే. ఓకే. झूठ बोला, ఎందుకంటే పెద్ద పెద్ద స్పీకర్సే మాట్లాడుతుంటారు, నే పెడతారు, పెద్ద మిస్టేక్ అయితే ఏం కాదు। ఎస్ సార్, ఆన్సర్।
अगर मैं झूठ नहीं बोलते तो वो मुझे पैसा पैसे मांगेगा। मांगेगा। ओके, अब फिर बोलिए, अच्छा है सेंटेंस, मళ్ళీ చెప్పండి। अगर मैं झूठ नहीं बोलते तो वो हम्म। मुझे पैसे मांगेगा। ఓకే, ఒకవేళ నేను అబద్ధం చెప్పకపోతే, అగర్ మై, हाँ। ఎస్ झूठ नहीं झूठ बोलते तो वो पैसे मांगेगा, అతను నన్ను డబ్బులు అడుగుతాడు। दूसरे। ఓకే, అందుకే మీరు ముందే డబ్బులు లేవని చెప్పారు అనమాట, मुझे पास अच्छा। पैसे नहीं थे। यस सर, नेक्स्ट सर। ओके। सेवन्थ क्वेश्चन सर। या, वो आने के लिए कितना टाइम लगेगा? ఎస్, आने के लिए कितना टाइम लगेगा, लगेगा। అతడు రావటానికి ఎంత టైం పడుతుంది కదండి। वो आने यस के सर। लिए कितना समय लगेगा। ఓకే, యాక్చువల్ గా చాలా మంది ఓకే అనుకుంటారు, సార్ ఆల్రెడీ మెటీరియల్ ఇచ్చేసారు నాగేశ్వర గారికి, మెటీరియల్ చూసి చదివేస్తారు అనుకుంటారు। ఏ సార్, నేను మీకు ఏమైనా మీరు రాశారా లేకపోతే నేను ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి? లేదు సార్, నేనే నా స్వతహా రాశాను సార్. యాక్చువల్ గా కొంతమంది అంటే ఉంటారులేండి డిఫరెంట్ గా, ఏదైనా సరే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి। కామెంట్ చేస్తే వాళ్ళు ఎన్నైనా కామెంట్ చేస్తారు। యాక్చువల్ గా నా క్లాసెస్ అయితే నేను మాక్సిమం అన్ని రికార్డ్ చేసి పెడుతుంటాను, అది లైవ్ క్లాస్లేనండి। బిఫోర్ గా స్టూడెంట్స్ తో చెప్పించేసి ఈ రోజు రికార్డ్ చేస్తాను, మీరు జాగ్రత్తగా ఉండండి అట్లేం ఉండదు, మీకు డైరెక్ట్ గా ఆ రోజుకి ఆ రోజు లైవ్ ఉంటది। స్టూడెంట్స్ రాంగ్ చెప్తారు, రైట్ చెప్తారు, ఏదైనా కామన్ అది। ఓకే, యా, ఓకే సార్, గుడ్, నెక్స్ట్ క్వశ్చన్ సార్। वो आने के लिए कितना टाइम लगेगा? ఎస్, అతను రావటానికి ఎంత టైం ఎంత పడుతుంది, टाइम కిतना समय लगेगा, యా ఆన్సర్। लगेगा? कम से कम 1 घंटा लगेगा वहां से यहाँ आने के लिए। ఎస్, కమ్ సే కమ్ ఏ గంట లగేగా, బోలియే, చూస్తున్న వాళ్ళు, వీడియో చూస్తున్న వాళ్ళు చెప్తుండండి, ఎన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ ఆన్సర్స్ నేర్చుకుంటారు మీరు, అంటే ఒక వీడియోలో దాదాపుగా మీరు 50 సెంటెన్స్, 25 క్వశ్చన్స్, 25 ఆన్సర్స్ నేర్చుకుంటారు। డిఫరెంట్ స్ట్రక్చర్స్, డిఫరెంట్ స్ట్రక్చర్స్, ఒకటే స్ట్రక్చర్ కాదు అది, రెండు లఘు ప్రయోగం అనమాట। తో ఆనే కే లియే కిतना समय लगेगा, आंसर क्या है सर वो, कितना समय लगेगा? 1 घंटा लगेगा वहां से यहाँ आने के लिए, कम ये से आने कम। के लिए, तो वहां से यहाँ आने के लिए कम से कम అంటే మినిమం అన్నమాట, కనీసం 1 గంట लगेगा, ఒక గంట పడుతుంది లఘు ప్రయోగం। యా నెక్స్ట్। नेक्स्ट सर। 8 क्वेश्चन। कितना साल तक आप यहाँ रहेंगे? यस, कितने साल तक, कितना, कितने, हाँ। कितने? हाँ कितने, ఓకే, కిतने साल तक आप यहाँ रहेंगे, ఎన్ని సంవత్సరాల వరకు మీరు ఇక్కడ ఉంటారు, कितने साल तक आप यहाँ रहेंगे, आंसर। जब तक मेरा ट्रांसफर नहीं होगा तब तक मैं यहाँ रहूंगा। यस सर, కాంప్లెక్స్ సెంటెన్స్, जब तक मेरा ट्रांसफर नहीं होगा, जब तक ఎప్పటి వరకు అయితే मेरा ट्रांसफर नहीं होगा तब तक मैं यही रहूंगा, ఇక్కడే ఉంటాను। ఎస్ సార్, గుడ్, నెక్స్ట్। 9th क्वेश्चन सर। वाइजैक जाने के लिए कौन सा बस चढ़ना है? ఎస్, నైన్త్ వన్। आंसर వైజాగ్ सर। వెళ్ళటానికి, हाँ, ये बस एक्काली। यस, వైజాగ్ వెళ్ళటానికి ఏ బస్ ఎక్కాలి, कौन सा बस चढ़ना है, नहीं तो किस बस चढ़ना है, हाउ टू स्ट्रक्चर, చెల్లాలి, చూడాలి, చెప్పాలి, తినాలి। ఓకే, ఎస్ సార్, ఆన్సర్। वाइजैक जाने के लिए बस नंबर 222 चढ़ना है। चढ़ना है, तो వైజాగ్ जाने के लिए 222 बस चढ़ना है, काली चढ़ना है। ओके, नेक्स्ट। 10th 1 सर। ఈ సార్ సినిమా డైలాగ్ యూజ్ చేస్తాను దీంట్లో। ये है छप्पन। वो चाइल्ड आर्टिस्ट है क्या? इतना ओवर एक्टिंग कर रहा है। ओके, वो चाइल्ड एक्टर है क्या? इतना ओवर एक्टिंग कर रहा है, ज्यादा अभिनय कर रहा है, और स्मार्ट, ओके, ज्यादा अभिनय कर रहा है, ఎక్కువ యాక్టింగ్ చేస్తున్నాడు। ऐसे। आंसर सर। वो सीनियर मोस्ट एक्टर है। डायरेक्टर सर ऐसा करने के लिए बोले थे। ఓకే, ఓకే, చాలా సీనియర్ మోస్ట్ యాక్టర్, అందుకే డైరెక్టర్ గారు, कैसे वो सेकंड सेंटेंस। हाँ, वो सीनियर मोस्ट एक्टर है, डायरेक्टर सर है ऐसा करने के लिए बोले थे। यस, कैसे बोले थे, तो डायरेक्टर साहब ने ऐसा करने को या करने के लिए बोले थे, అలా చేయమని చెప్పారు, इसलिए वो చెప్పారు। ऐसा ओवर एक्टिंग कर रहा है वो। सर। यस, नेक्स्ट। 11th 1 सर। यस सर। मेरा नया बैट तुमने किसको दिया? నా కొత్త బ్యాట్ ఎవరికి ఇచ్చావు, అంతే కదండి। तो मेरा हाँ बैट, सर। बल्ला, हिंदी में कहते हैं, आप क्रिकेट देखते हैं ना, कमेंट्री किस भाषा में देखते हैं, तेलुगु में, इंग्लिश में, हिंदी में? तेलुगु में सर। नहीं, हिंदी में देखिए, बहुत मजा आएगा। हाँ। ओके, ठीक। बल्लेबाज कहते हैं, गेंदबाज कहते हैं, बल्ला बैट, बल्लेबाज बैट्समैन, गेंदबाज बॉलर। ओके, तो आज से आईपीएल देखे तो बस हिंदी में देखिए सर, कमेंट्री बहुत अच्छा होगा। ओके, ठीक है सर। तो आपको, यस सर, ओके, आंसर सर। ग्रिप पहनवा के लिए साफ वाला को दिया। ओके,
यस, क्या हो, గ్రిప్ वो సార్. ग्रिप डालने के लिए, ओके ओके. ఎస్, గ్రిప్ వేయించడానికి షాప్ అతనికి ఇచ్చారంట బ్యాట్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్. ये सारा चीजें किसके पास है? ఈ ఈ సారీ చీజే వస్తువులు కదా సార్. సోలు. ఈ వస్తువులన్నీ కిస్కే పాస్ ఎవరి దగ్గర ఉన్నాయి కదా. సార్. కిస్కే పాస్ చూడండి, ఎవరు అంటే కౌన్ అండి, ఎవరి దగ్గర అంటే కిస్కే పాస్. చూడండి యాక్చువల్ గా మీకు 1 to 10 లో క్యా, కహా, కిధర్, కైసా, కబ్, క్యూ, కితనా, కైసా, కౌన్, ఇవి రూట్ వర్బ్స్, రూట్ పర్సన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి కౌన్ తో ఆ కారకులు యాడ్ చేసాం. చూడండి డిఫరెంట్ గా. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్. ये सारा चीजें तुम्हारी बहन के पास था, मैंने कल देखा. ఓకే, ఈ సారీ చీజే తుమారి బహన్ కే పాస్ థీ. ఓకే, था. పర్లేదు. యాక్చువల్గా చీజే అనేది స్త్రీలింగ్ శబ్దం అనమాట. ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కాబట్టి తే యూస్ చేసేయండి. ఆ, తుమారే బహన్ కే పాస్ థే, అగలే యాక్చువల్గా చీజే స్త్రీలింగ్ శబ్ద, యాక్చువల్గా అది థీ అంటాం అనమాట. సారీ చీజే తుమారి బహన్ కే పాస్ థీ, తో మైనే దేఖా, నేను చూశాను. ఓకే, నెక్స్ట్. యాక్చువల్ గా నాది యాక్చువల్ గా కమింగ్ వీడియో అదే సార్. ఏంటంటే వచన్ ని, ఏకవచన్ బహువచన్ చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అది నెక్స్ట్ వీడియో అదే. ఓకే, ఎస్ సార్, నా నెక్స్ట్. कल इस टाइम में तुम किससे बात कर रहे थे? ఎస్, ఎవరితో, నువ్వు నిన్న ఈ हम्म. టైంలో ఎవరితో బాత్ కర్ రహే థే, మాట్లాడుతూ ఉన్నావు అంటే मालूम పాస్ట్ ना. కంటిన్యూస్ అన్నమాట. నిన్న ఆ ऐसा. టైంలో మాట్లాడుతున్నారు. तुम कल इस समय में किससे बात कर रहे थे? ఓకే, ఆన్సర్. वो मेरा बचपन का दोस्त है. हम दोनों मिलके 10th क्लास तक पढ़े. ओके, ये सो बचपन का दोस्त అంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. ఓ బచపన్ కా దోస్త్ है, हम दोनों मिलकर 10वीं कक्षा तक పడే, पढ़े. చదువుకున్నారు. ఓకే. ఓకే, పడే थे क्या పడే. ఓకే, ఎస్ సార్. किसमें क्या है किसको मालूम है? ఎస్, కిస్మే ఎవరిలో దేనిలో అన్నమాట. कौन प्लस में किसमें, किसमें क्या है, क्या सर वो, किसको मालूम है? किसको किसके मालूम. किसके किसमें क्या है किसको मालूम है? ఎస్, ఎవరిలో ఏముందో ఎవరికి తెలుసు కదా సార్. కిస్మే ऐसे. క్యా హై కిస్కో మాలూమ్. ఓకే, ఎస్ సార్. అంటే యాక్చువల్ గా కొంతమంది ట్రెండ్ సెట్ చేస్తారు, కొంతమంది ట్రెండ్ ఫాలో అవుతారు. ఓకే, ఎస్ ఎస్ నెక్స్ట్. आंसर सर. वो सब पता होते तो हम भगवान बना होंगे. यस, बहुत अच्छा सेंटेंस है. वो सब पता हो तो वो सब मालूम होते तो, वो सब जानते तो, అవన్నీ తెలిస్తే భగవాన్ హో జాతే, భగవాన్ హో జాएंगे, భగవాన్ బన్ జాएंगे, అట్లా కూడా వాడచ్చు. भगवान हो जाएंगे इतना परफेक्ट नहीं है, तो भगवान बन जाएंगे लिखिए सर, अच्छा होगा सर. बहुत भगवान बन जाएंगे, समझा. మనం భగవంతులు అయిపోతాం కదా. सब पता हो तो మానవ్ కిసి కి బాత్ नहीं सुनता కదండి, ఎవడ మాట వింటాడా ఎండు. ऐसे. యా, నెక్స్ట్. मेरा लैपटॉप किस पर रखा, जल्दी ఎస్ बताओ. ఎస్, నా ల్యాప్టాప్ దేనిపైన పెట్టాం. చూడండి, ఎవరిపైన అన్నా దేనిపైన అట్లా యూజ్ చేస్తాం. ఎవరిపైన అన్నదే కిస్ పర్, దేనిపైన కిస్ పర్. तो मेरा लैपटॉप किस पर रखा जल्दी बताओ, త్వరగా చెప్పు ఆన్సర్స్. ऐसे. जाकर ढूंढो, टेबल के नीचे था. नीचे था. ओके, వెళ్ళి వెతుకు, జాకా ढूंढो टेबल के नीचे था. అవి హై తో హై యూజ్ कर सकते हैं. ఇప్పుడు ఉంది కదా. పాస్ట్ సెన్స్ అంటే అంటే మీరు చూసి వచ్చేసారు కాబట్టి థా అనుకున్నారు కదా మీరు. बस. ऐसे. ఇప్పుడు ఆల్రెడీ సిచ్యువేషన్ ఇప్పుడు కంటిన్యూ జరుగుతుంది కదా, కాబట్టి అంటే ఇప్పుడు. అక్కడ నేనేమంటే టేబుల్ కింద ఉండేది చూశాను. ఆ, ఇక్కడ ఉందో ఓకే లేదో ఓకే, తెలియదు. ఎస్. ఓకే, టేబుల్ కే పాస్ థా అभी नहीं है पता नहीं. ఓకే, ఇప్పుడు మీకు తెలియదు కదా. ఉమ్. ఓకే, ऐसे. टेबल के पास था अभी है या नहीं मुझे पता नहीं, जाकर देखो. पता. ఓకే, వెళ్ళి చూడు. నెక్స్ట్. ये सब किसके लिए कर रहा है? ఎస్, ఎవరి కోసం. చూడండి, కోసం అంటే కేలియే, ఎవరి కోసం అంటే కిస్కే లియే. ये सब किसके लिए कर रहे हो, ఎవరి కోసం చేస్తున్నావు, किसके लिए कर रहे हो, आंसर से. मेरा पेरेंट्स के लिए, वो लोग मेरे के लिए सब कुछ है. सब कुछ है, तो मेरे माता पिता के, मेरे पेरेंट्स के लिए, क्योंकि वो मेरे सब कुछ है వాళ్ళు మొత్తం సర్వస్వం వాళ్ళే నా, वो सब कुछ मेरे लिए है, मेरे लिए सब कुछ वही है, इसलिए मैं माता पिता के लिए कर रहा हूँ. यस सर, नेक्स्ट. मुझे जरूर 1 लाख चाहिए, किसके हम्म. पास है क्या? यस, मुझे एक जरूर, तप्पन सरिगा, मुझे जरूर अवश्य तो 1 लाख हम्म. चाहिए.
₹1 लाख का రూపీ కావాలి. ఓకే సార్, సెకండ్ వర్షన్ क्या है? किसके पास है क्या? జరూరీ సే, అర్జెంట్ గా, జరూరీ సే అని పెట్టండి, లేదండి అర్జెంట్ గా అంటాం కదా, ఇది జరూరీ సే, జరూర్ సే. तो 1 लाख चाहिए, किसी के पास है क्या? ఎవరి దగ్గరైనా ఉన్నాయా? అవి కిసి కే పాస్ है क्या, ఎవరి దగ్గర, కిస్కే పాస్. ఎవరి దగ్గరైనా అంటే ఏమంటాం సార్? किसी के पास। కిసి కే పాస్, డిఫరెన్స్ చూడండి, ఎవరి దగ్గర, కిస్కే పాస్, ఎవరి దగ్గరైనా అంటే కిసి కే పాస్ है क्या. ఎస్ సార్, నెక్స్ట్. मेरा पास है लेकिन मैं नहीं दूंगा। ఎస్, मेरे पास है, నా దగ్గర ఉన్నాయి, लेकिन मैं नहीं दूंगा, నేను ఇవ్వను. ఫ్యూచర్ టెన్స్, मैं नहीं दूंगा. నెక్స్ట్. 18 आंसर। राम तुम किसके साथ कोलकाता जाओगे? ఓకే, రామ్ తుమ్ కిస్కే సాత్ కోల్కతా జాओ. రామ్, నువ్వు ఎవరితో పాటు కోల్కతా వెళ్తావు? కిస్కే సాత్ జాओगे. ఎస్ సార్, నెక్స్ట్. ఆన్సర్. आंसर सर। मैं अपने माँ, पापा, चाचा, चाची, बड़े भाई, बड़े बहन के साथ अगले महीने जाऊंगा। जाऊंगी, तो पापा, पापा, माँ और भाई और बहन, सब परिवार के साथ, इन सबको क्या कहते हैं? अच्छा। परिवार कहते हैं. तो मेरे परिवार। परिवार लोगों के साथ मैं अगले सप्ताह जाऊंगा. अगले सप्ताह मीन्स नेक्स्ट वीक. वेल डन. यस सर, नेक्स्ट. आज आज तुम किसके बारे में बोलना चाहते हो? यस, किसके बारे में माने एवरी गुरिंची. ओके, आप किसके बारे में बोलना चाहते हो या है? आप है ना? चाहते हो सर। हाँ, आज तुम मनोगे सर। तुम है तो ओके, ओके, हाँ तुम ओके। किसके बारे में बोलना चाहते हो? आप है हाँ तो हाँ है। है. यस, आंसर. आप किसके बारे में बोलना चाहते हैं? आंसर सर. हम्म। और कौन? मैं तुम्हारे बारे में बोलना चाहता हूँ। ఎస్, मैं तुम्हारे बारे में बोलना चाहता हूँ. నీ గురించే చెప్పాలన్నా, ఇప్పుడు నీ గురించే అంటే ఏమంటారు సార్? నీ గురించే. నీ గురించే। तुम्हारे बारे में। తుమారే బారే మే, నీ గురించే అన్నాం అనుకోండి, ఇప్పుడు నువ్వే. तुम्हारे बारे में ही। ఎస్, ఎగ్జాక్ట్లీ, తుమారే బారే మే హీ బోల్నా చాతా హూ. మాట్లాడాలని, మాట్లాడాలని అనుకుంటున్నాను. చాతాం మే, చా ప్రయోగ్, వాన్ ప్రయోగ్ చూడండి. ఇప్పుడు యాక్చువల్ గా ఒక్కో సెక్టర్ కాదు, మాక్సిమం అన్ని సెక్టర్స్ మీద కవర్ చేస్తూ రాశారు. ఎస్ సార్, నెక్స్ట్. नेक्स्ट। किसके सामने क्या किसके सामने क्या बोल रहा है? थोड़ा ఎస్, सोच कर बोलो। ఎస్, दिमाग नहीं है क्या? ఎస్ సార్. ఓకే, किसके सामने क्या बोल रहे हो, ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నారు? किसके अच्छा। सामने क्या बोल रहे हो. कैसा, नेक्स्ट वन. थोड़ा सोच कर बोलो। थोड़ा सोच कर बोलो, थोड़ा దిమాగ్ लगाओ. దిమాగ్ लगाना అంటారు అనమాట. ఆలోచించండి. సోచ్ కర్, మీరు రాసిన కరెక్టే, నేను ఇంకో యూసేజ్ చెప్తాను అనమాట. थोड़ा अच्छा। दिमाग लगा कर बोलो, थोड़ा सोच कर बोलो. నెక్స్ట్, థర్డ్ వన్. दिमाग नहीं है क्या? దిమాగ్ नहीं है क्या, బుర్ర లేదా నీకు? దిమాగ్ नहीं है, దిమాగ్ ఖరాబ్ हो गया क्या అంటే पढ़ाई में। బుర్ర పాడైపోయిందా? దిమాగ్ लगा कर बोल, दिमाग से बोल. या नेक्स्ट. आंसर सर। मुझे सब पता है, तुम मुंह बंद करो। मुझे सब पता है, ఐ నో ఎవ్రీథింగ్, నాకు మొత్తం తెలుసు. तुम मुंह बंद करो, तुम चुप रहो కూడా అనొచ్చు కదా. तुम चुप रहो, तुम चुप खामोश रहो। रहो. ఖామోష్ రహో అన, ఖామోష్ అంటే పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట, అస్సలు ఒక్క సౌండ్ కూడా లేకుండా చెప్పాలంటే హిందీ సినిమాల్లో వాడతారు, ఖామోష్ అంటారు అనమాట. చుప్ రహో. యా నెక్స్ట్. स्कूल में तुम किसके पीछे बैठते हो? ఎస్, స్కూల్ మే తుమ్ కిస్కే పీచే, ఎవరి వెనుక. స్కూల్లో నువ్వు ఎవరి వెనుక కూర్చుంటావు? కిస్కే పీచే బైఠతే హో. ఏ ఆన్సర్. बैठते हो। अच्छा। मैं सबसे लास्ट बेंच में बैठता हूँ। ये सबसे लास्ट बेंच पे, तो इसके पीछे एक दीवार होती है, अंते కదా ఇంకా. दीवार होती है सबके. सबसे లాస్ట్ బెంచ్ पे, అన్నిటికంటే లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాడు అనమాట, బయటతాం. ఓకే, నెక్స్ట్. वो टेम्पल किसके बगल में है? ఎస్, ఓ టెంపుల్, ఓ మందిర్ కిస్కే బగల్ మే హై, దేని పక్కన ఉంది? దేని పక్కన ఉంది. ఓకే, ఆన్సర్. आंसर सर। वो टेम्पल बैंक के बगल में है। ఎస్, బ్యాంక్ కి బగల్ మే, బ్యాంక్ పక్కన ఉంది. ఎస్ సర్, బడియా. नेक्स्ट। 23 सर। किसके बाद तुम बैटिंग जाओगे? ओके, ఎవరి తర్వాత, किसके बाद तुम बैटिंग जाओगे, बैटिंग करने के लिए जाओगे, नहीं तो ఎవరి తర్వాత బ్యాటింగ్ వెళ్తావు, బ్యాటింగ్ చేయడానికి వెళ్తావు.
आंसर। हाँ सर, मैं हमेशा ओपनिंग जाता हूँ लेकिन आज फर्स्ट डाउन जाऊंगा। ఎస్ హమేషా ఓపెనింగ్ చేస్తాం, ఫస్ట్ ఓపెనింగ్ వెళ్తారు అనమాట. సో అది ఫస్ట్ డౌన్ జావుంగా, ఈ రోజు ఫస్ట్ డౌన్ వెళ్తాను. యా నెక్స్ట్. किसके पहले क्या है बोलो। ఎస్ ఎవరి ముందు ఏముందో, అంటే చెప్పండి. దేని ముందు ఏముందో చెప్పు చెప్పు. కూడా గీసేయచ్చు కదా. है सर। కిస్కే పెహలే కోన్ హై, కిస్కే పెహల్ క్యా హై. టూ ప్రైస్ ఫర్ ఎవరి ముందు ఎవరున్నారు, కిస్కే పెహలే కోన్ హై, కిస్కే పెహలే క్యా హై, దేని ముందు ఏముందో అట్లా యూస్ చేసినావు. క్యా హై బోలో. యా ఆన్సర్. అది సార్ తప్పు రాశాను సార్ ఇదైతే. కౌంట్ రాసి ఉంటే కరెక్ట్ అయ్యి ఉందేమో. యాక్చువల్గా మీరు క్యా అన్నారా. ఆ, ఓకే ఓకే ఎస్, ఎవరి ముందు ఎవరున్నారు అంటే కిస్కే పెహలే కౌన్ హై, ఎవరి ముందు ఎస్ సార్. ఏముందంటే కిస్కే పెహలే క్యా హై అంటే. ఓకే. ఎస్ సార్. आंसर सर, मेरे सामने तुम हो तुम्हारे सामने मैं हूँ। ఎస్ బహుత్ అచ్చా. मेरे सामने तुम हो, నా ఎదురుగా నువ్వు ఉన్నావు. तुम्हारे सामने मैं हूँ. ओके यस सर बहुत अच्छा. नेक्स्ट सेंटेंस. लास्ट सर, लास्ट वन। तुम रोज कितने बजे को सोते हो। यस तुम रोज कितने बजे को सोते हो, ఎన్ని గంటలకి सर। పడుకుంటావు. ఓకే ఆన్సర్. अच्छा। आंसर सर, मैं रोज 10 बजे को सोता हूँ लेकिन आज थोड़ी देर हो गई। यस आज रोज 10 बजे को सोता हूँ मैं, రోజు 10 గంటలకు పడుకుంటాను. आज तो थोड़ा देर हो गई थी, या देर हो गई, ఈ రోజు కొద్దిగా లేటు అయ్యింది. ఎస్ సార్ బహుత్ బడియా. ఇదండి. యాక్చువల్ గా ఇలా చెప్పాలంటే, ఇన్ని స్ట్రక్చర్స్ యూజ్ చేయాలంటే 1 డే వండర్స్ కాదు. ఏం సార్ ఒక రోజులో అయిపోయే మ్యాజిక్ ఇదంతా. లేదు అదే సార్. కదా, లా దానికోసం చాలా లాస్ట్ కష్టపడి. లాస్ట్ 1.5 నుంచి ఏదో నేర్చుకున్న తర్వాత రాశాను సార్. యాక్చువల్ గా అంటే నా క్లాస్ లో జాయిన్ అవ్వకముందు 1.5 నుంచి మీరు ట్రై చేస్తూనే ఉన్నారు. నా జాయిన్ అయిన తర్వాత 1.5 మంత్ అయింది కదా సార్, జాయిన్ అయ్యాక. ఓకే. ఎస్ 1.5 మంత్ లో ఇంత ప్రోగ్రెస్ సార్. అంటే ఎస్ యాక్చువల్ సార్. గా ఏంటంటే, అంటే ఇప్పుడు యాక్చువల్ గా క్లాస్ లో చాలా మంది ఉంటారు, సార్ తో పాటు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అంటే క్లాస్ కి రెగ్యులర్ గా అటెండ్ అయ్యి నేను చెప్పింది ఎగ్జాక్ట్ గా ఫాలో అయ్యి రోజు వర్క్ షీట్స్ చేసిన వాళ్ళు ఇంత బాగా మాట్లాడతారు. లేదంటే ఆయారాం గయారాం అనుకుంటే వీడియో ఆఫ్ చేసి కూర్చొని ప్రాక్టీస్ చేయకుండా మాట్లాడకుండా 2 రోజులకోసారి వచ్చి అప్పుడప్పుడు రాకపోతే రాదండి, ఎవరికైనా రాదు. నా దగ్గరే కదా, మీరు ఎవరి దగ్గర సరే హిందీ నేర్చుకుంటే సిన్సియర్ గా క్లాసెస్ అటెండ్ అవ్వండి, చెప్పినవి చేయండి, ఈజీగా హిందీలో మాట్లాడొచ్చు. ओके सर. या बहुत बढ़िया सर, तो कल मिलेंगे. ओके सर ठीक है. बाय सर. थैंक यू सर। थैंक यू.